వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 40 అధికం. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? నెక్స్ట్ చూడండి, ఒక క్లాస్లో మొత్తం బాయ్స్ గర్ల్స్ కలిపి ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారంట. అందులో గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కంటే 10 మంది ఎక్కువ మంది ఉన్నారంట. అయితే బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నారు. బాలికలు బాలురు యొక్క నిష్పత్తి ఎంత? నెక్స్ట్ చూడండి, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో 40 మెంబర్స్. మొత్తం స్టూడెంట్స్ అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి 40 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ గర్ల్స్ చూడండి, బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ. అంటే గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కంటే 10 మెంబర్స్ ఎక్కువ అంట. ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో రీప్లేస్ చేయండి. బి యాస్టీస్గా రాసి జీ అంటే ఎంత? బాయ్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 40. బి ప్లస్ బి అంటే బాయ్స్, జీ అంటే గర్ల్స్ అని ఇక్కడ. అంటే బి ప్లస్ బి 2b ప్లస్ 10 ఈక్వల్ టు 40. ఇక్కడ 2b ఇలాగే ఉంచి ఈ ప్లస్ 10 ఇటువైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? -10 అవుతుంది. అంటే 40 - 10 ఎంత? 30. 2b ఈక్వల్ టు 30. అప్పుడు b వాల్యూ ఎంత అవుతుంది? m ప్లస్ b ఈక్వల్ టు 2 అనేది 30లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 టైమ్స్. b అంటే ఏంటి? మనకి బాయ్స్ అని అర్థం. అంటే బాయ్స్ ఎంతమంది వచ్చారు? 15 మెంబర్స్. ఇప్పుడు గర్ల్స్ ఎంత? చూడండి, g ఈక్వల్ టు b ప్లస్ 10. అప్పుడు b అంటే 15 ప్లస్ 10. 15 ప్లస్ 10 అంటే 25. దేర్ఫోర్ గర్ల్స్ వచ్చి ఎంతమంది మనకి? 25 మెంబర్స్. మనం కనుక్కోవాల్సింది ఏంటి? బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి. గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ ఈక్వల్ టు గర్ల్స్ ఎంతమంది? 25 ఈజ్ టు బాయ్స్ 15 మెంబర్స్. ఈ రెండిట్లో ఏ టేబుల్ కామన్గా క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్. 5 5s 25, 3 5s 15. అంటే గర్ల్స్కి బాయ్స్కి యొక్క రేషియో ఎంత? 5:3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 72 రూపాయలకు కొనుగోలు చేసిన బొమ్మ 80 రూపాయలకి అమ్మబడింది. అయినా లాభ శాతం ఎంత? చూడండి, ఒక వస్తువుని 72 రూపాయలకు కొని 80 రూపాయలకి అమ్మాడంట. అంటే అమ్మిన వేల ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడు అమ్మిన వేల ఎక్కువ ఉంటే లాభమే వస్తుంది. ఎంత ఎక్కువగా అమ్మాడు? 8 రూపాయలకి ఎక్కువగా అమ్మాడు. అయితే లాభ శాతం ఎంత అన్నాడు. లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం కానీ నష్టం కానీ ఎప్పుడు కొన్న వేల మీదే ఆధారపడి ఉంటుంది. లాభం ఎంత? లాభం ఎలా వస్తుంది? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల ఎంత? 80 రూపాయలకి అమ్మాడు. కొన్న వేల 72 రూపాయలు. 80 - 72 ఎంత? 8. అంటే లాభం ఎంత వచ్చింది? 8 రూపాయలు వచ్చింది. ఇప్పుడు లాభ శాతం కనుక్కోమన్నాడు మనకి. లాభ శాతం ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది మనకి? 8. కొన్న వేల ఎంత? 72 ఇంటూ 100. ఇప్పుడు 8 అనేది 72లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. ఇప్పుడు రిమైనింగ్ ఎంత మిగిలింది? 100/9. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 9 అనేది 10లో ఎన్ని టైమ్స్? 1 టైమ్స్. మళ్ళీ రిమైనింగ్ 1 మిగిలింది. మళ్ళీ 10 అవుతుంది. అప్పుడు 1. ఇంకా మనకి ఎంత ఉంటుంది? 11. 1/9. ఇది మనకి లాభ శాతం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక రాంబస్ యొక్క కర్ణంలో పొడవులు 24 సెంటీమీటర్లు, 38 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? క్వశ్చన్ చూడండి, రాంబస్ ఇచ్చాడు. రాంబస్ యొక్క కర్ణాలు ఇచ్చాడు. కర్ణాలు ఇచ్చి దాని యొక్క వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఒక కర్ణం 24 సెంటీమీటర్లు, ఇంకొకటి 38 సెంటీమీటర్లు అంట. రాంబస్ కర్ణాలు ఇచ్చినప్పుడు వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? హాఫ్ d1 ఇంటూ d2. అంటే d1 d2 అనేవి కర్ణాలు అనమాట. కర్ణాలు లబ్దంలో సగం ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫార్ములాలో రీప్లేస్ చేయండి. a ఈక్వల్ టు 1/2 ఇంటూ d1 అంటే 24 ఇంటూ d2 అంటే 38 సెంటీమీటర్స్. వైశాల్యాన్ని ఎప్పుడు మనం చదరపు సెంటీమీటర్లో డినోట్ చేస్తాం. సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్లు రాయాలి. మీటర్స్ ఇస్తే మీటర్స్ రాయాలి.
ఇప్పుడు ఈ 2 అనేది 24లో ఎన్ని టైమ్స్? 2లో 1 టైము, 4లో 2 టైమ్స్, అంటే 12 ఇంటూ 38. 12 38 ఎంత? 8 2 జర్ 16, 6 ఇక్కడ వేసుకొని 1, 8 1 జర్ 8, 8 ప్లస్ 1 9. తర్వాత 3తో మల్టిప్లై చేయాలి. 3 2 జర్ 6, 3 1 జర్ 3. ఇప్పుడు యాడ్ చేయండి. 6 9 ప్లస్ 6 15, 3 ప్లస్ 1 4. అంటే మొత్తం ఎంత వచ్చింది? 456 చదరపు సెంటీమీటర్లు. మనకి రాంబస్ యొక్క వైశాల్యం ఎంత? 456 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరానికి 10% బారు వడ్డీ రేటుతో 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల చివర వచ్చే వడ్డీ ఎంత? చూడండి, క్వశ్చన్ ఏంటంటే 5,000 రూపాయలని 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి ఇచ్చాడంట. అయితే బారు వడ్డీకి ఇస్తే 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, వడ్డీ రేట్ ఎంత? 10%. అసలు ఎంత? 5,000 రూపాయలు. సంవత్సరానికి 10% వడ్డీ అంటే బారు వడ్డీ కదా, సంవత్సరానికి 10%. 5,000లో 10% అంటే ఎంత? చూడండి, 5,000లో 10% అంటే ఎంత? ఒక 0 క్యాన్సిల్ చేయండి, సరిపోతుంది, అది వచ్చేస్తుంది. అప్పుడు 500. ఇది 500. అంటే సంవత్సరానికి వచ్చి ఎంత వడ్డీ వస్తుంది? 500 వస్తుంది. కానీ మనకి ఎన్ని సంవత్సరాలకు కావాలి? 3 సంవత్సరాలకు వచ్చి వడ్డీ ఎంత అంటున్నాడు. ఒక సంవత్సరానికి 500 రూపాయలు అయితే 3 సంవత్సరాలకి ఎంత? 3 ఇంటూ 500. మనకప్పుడు 3 5 జర్ 15 ఈక్వల్ 2 zeros. అంటే ఎంత? 1500. 3 సంవత్సరాలకు వడ్డీ ఎంత అంటే 1500. మనకు కరెక్ట్ ఆన్సర్ 1500. సింపుల్గా ఇలా చేయండి. 10% అన్నాడు కాబట్టి బై 10 చేసుకుని 0 0 క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ ఎంత? 500. ఈ 500 అనేది మనకి సంవత్సరానికి వచ్చి వడ్డీ అనమాట. ఒక సంవత్సరంలో 500 వస్తే 3 సంవత్సరాలకి ఎంత? 3 ఇంటూ 100. అదే 2 సంవత్సరాలకైతే 500 ఇంటూ 2 1000 వస్తుందన్న. 3 ఇయర్స్కి అన్నాడు కాబట్టి 3 ఇంటూ 500. అదే 4 ఇయర్స్ కదా అడిగాడు అనుకోండి, 4 ఇంటూ 500